సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి? ఎంత కొరత ఉంది? సో ఈ గ్యాస్ సరఫరాకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది? ఈ ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం దగ్గరటువంటి వ్యూహాలేంటి? ఈ సమీక్ష సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు సునీల్? గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. మొత్తం మీద ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రకంపనలు దేశంలో ఉన్నటువంటి ప్రధాన దేశాలుగా ఉన్నటువంటి అన్ని దేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా గృహిణీలు వంట సమస్యలకు సంబంధించినటువంటి దానిపైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు కాబట్టి పొద్దున్న లేస్తే వంటలు చేసుకోవాలి, గ్యాస్ తో అదేవిధంగా సిలిండర్లు యూజ్ చేస్తున్నటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ సమస్య మాత్రం ఇండియా మీద ఎక్కువ పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే జలసంధి, హార్మోజ్ జలసంధి దగ్గర గ్యాస్ నుంచి నిల్వలు ముడిచెరుపుకు ఈ పెట్రోల్, గ్యాస్ అక్కడ నుంచి వస్తున్నటువంటి మొత్తం కూడా జలసంధిని ఇప్పటికే ఇరాన్ బంద్ చేసిన నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన దేశాలకు మొత్తం కూడా గ్యాస్ కొరత అనేది తీవ్రంగా పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిపై అటు దేశం మొత్తం కూడా కేంద్రం మొత్తం కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించింది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని ఓవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, ముఖ్యంగా రాష్ట్రాలకు మాత్రం, ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి మాత్రము గత వారం నుంచి కూడా ఇక గ్యాస్ సంబంధించిన దానిపై కూడా విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతున్నది. ఓవైపు గ్యాస్ కి క్యూ లైన్లు కడుతున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఒక గ్యాస్ బుక్ చేస్తే 1-2 రోజుల్లోనే ఇంటికి వచ్చేది. కానీ వారం రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో 10 రోజులు అవుతున్నా గ్యాస్ బుక్ చేస్తే ఇప్పటి వరకు తమకు రాలేదంటూ కూడా చాలా మంది రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ గ్యాస్ కొరతకు సంబంధించిన దానిపై ఇప్పటికే సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు అధికారులతో, అటు సివిల్ సప్లై అధికారులతో పాటు మరోవైపు నీటిపారుదలకు సంబంధించిన అధికారులు, మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ సంబంధించిన కంపెనీలు, అదేవిధంగా సంబంధించిన అధికారులతో ఇప్పటికే ముఖ్యమంత్రి అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు సచివాలయం కేంద్రంగా సమీక్ష సమావేశము నిర్వహించారంటే కొద్దిసేపు సమావేశము ప్రారంభం కంటే ఈ సమావేశంలో అటు సివిల్ సప్లై కమిషనర్ ఉన్నటువంటి స్టిఫెన్ రవీంద్ర కావచ్చు, మరోవైపు సిఎస్ రామకృష్ణరావు కావచ్చు, చాలా మంది అధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏ విధంగా ఉంది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అల్టిమేట్ గా ఏదైనా కలెక్టర్లకు ఏ రకంగా ఆదేశాలు జారీ చేయాలన్న అంశాలపై కూడా సమావేశం అయితే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో అయితే గ్యాస్ కొరత లేదని ఒకవైపు మంత్రులు, కలెక్టర్లు చెప్తున్నప్పుడు కూడా బయట రూమర్స్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనేది, సర్క్యులేట్ ఎందుకు చేస్తున్నారు అనేది మంత్రి మొత్తం కూడా సమీక్షలో ప్రశ్నలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే సమీక్ష సమావేశం స్టార్ట్ అయింది. దీంట్లో రాబోయే కాలంలో ఇంకా గ్యాస్ కొరత ఏ రకంగా ఉంది, ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది, రాష్ట్రంలో ఇంకా సరిపడా గ్యాస్ ఉందా లేదా, ఒకవేళ అనిశ్చితి వస్తే రాష్ట్రంలో ఇదే పరిస్థితి తలెత్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మీదకి ఇప్పటికే గ్యాస్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి రాష్ట్రాలకు గ్యాస్ సప్లై ఏ రకంగా చేస్తుంది, ఏ రకంగా వంట గ్యాస్ కు, మరోవైపు డొమెస్టిక్ అంటే ఇంట్లో వాడుకునే గ్యాస్ కు, మరోవైపు కమర్షియల్ గ్యాస్ కు ఏ రకంగా పొంతన ఉంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే హోటల్స్ వాళ్ళందరూ కూడా కట్టెల పొయ్యిని యూజ్ చేస్తున్నారు. చాలా వరకు మొత్తం కూడా తగ్గిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో గృహిణులకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని అధికారులతో, గ్యాస్ ఏజెన్సీలతో, ఆయిల్ సంబంధించినటువంటి ఇబ్బందులకు సంబంధించిన విషయాలపై, మరోవైపు సిఎస్ రామకృష్ణరావుతో, అదేవిధంగా ఉన్నటువంటి కలెక్టర్లతో కూడా సమీక్ష సమావేశం అయితే సచివాలయంలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మరి చూడాలి రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చితులు ఏమున్నాయి, గ్యాస్ కొరత ఎంతవరకు ఉంది, ఏ రకంగా. సునీల్, భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం చూస్తే గనక రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయలేవు, ఉన్న వాటితోటే నడిపించాలి, లేదంటే వీటికి ప్రత్యామ్నాయ మార్గాలు లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది వంటకు సంబంధించింది, తిండికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం లిమిటెడ్గా వాడాలన్నటువంటి సూచనలు చేస్తూ మన దగ్గర ఎంత కరువు ఉంది, ఎంత కొరత ఉంది, ఈ అంశాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా, అంటే ఇప్పటికే ఐటీ సెక్టార్ చూస్తే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటూ కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా కొన్ని కంపెనీస్ ఆదేశాలు జారీ చేసినాయి. మరోవైపు హాస్టల్ లాంటి ఈ అమీర్పేట్ కానీ, దిల్సుఖ్నగర్ కానీ, కూకట్పల్లి లాంటి ఈ ఎడ్యుకేషన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఇన్స్టిట్యూషన్స్ ఏరియాస్, అక్కడ హాస్టల్స్ అన్నీ కూడా అయితే మూతపడుతున్నారు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ అంతా, ఆరెల్స్ అక్కడ ఫుడ్ కూడా తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వీటికి సంబంధించి అండ్ మోర్ ఓవర్ బ్లాక్ మార్కెట్ కూడా ఇప్పుడే ఓపెన్ అయింది, బ్లాక్ మార్కెట్ దందా కూడా నడుస్తోంది. సో ఈ విషయాల్లో ప్రభుత్వం నుంచి ఎట్లాంటి నిర్ణయాలు వచ్చేటువంటి అవకాశం ఉంది? సో ప్రభుత్వం ఏం సూచన చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సునీల్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల మీరు అన్నట్లు చాలా హాస్టల్స్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా
ప్రభుత్వ హాస్టల్స్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకంటే ఎమర్జెన్సీగా ఎప్పటికీ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ వర్కర్స్ అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి మెస్ ఖచ్చితంగా ఇవ్వాలి, రోగులకు ఖచ్చితంగా ఆహార సదుపాయాలు కల్పించాలి, అంటే గ్యాస్ ఖచ్చితంగా ఉండాలి. కానీ అక్కడ కూడా ఎలాంటి కొరత లేకుండా, అంటే ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తం కావడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో అయితే గ్యాస్ కొరత లేదని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రం వద్ద అన్ని నిల్వలు ఉన్నాయి, ఇంకా దాదాపు నెల సరిపడా నిల్వలు, దాదాపు 6 నెలల సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే దీంతో బ్లాక్ మార్కెట్ దందా ఖచ్చితంగా తెర మీదకి వచ్చింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ 1000 రూపాయల 900 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ 2000 5000కు పైగా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం బ్లాక్ మార్కెట్ దందా చూస్తున్నాం. కాబట్టి బ్లాక్ మార్కెట్ ని ఏ రకంగా కట్టడి చేయాలి, ఈ మరోవైపు సోషల్ మీడియాలో ఈ రకంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిపై ఏ రకంగా నిఘా చేయాలి, ఏ రకంగా వారిని కట్టడి చేయాలి అన్న అంశాలపై కూడా పూర్తిగా ప్రభుత్వం అయితే అప్రమత్తంగా ఉంటుంది. అన్ని జిల్లా కలెక్టర్లకు సునీల్ కొన్ని జనరల్ గా కొంతమందితో మనం మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, రెస్టారెంట్లు అయితే మూతపడేయచ్చు, బట్ హోటల్ కమ్ అంటే రెసిడెన్స్ కమ్ ఉండేటువంటి రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో, లాడ్జిల్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకొని ఉంటారు. సో ముందే కమిట్ అయి ఉంటారు ఫుడ్కి సంబంధించినటువంటి విషయాల్లో. సో వాళ్ళు మాకు ముందే చెప్పుంటే ముందే కమిట్ అయి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఫుడ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం మేము ఫుడ్ అందించలేము, లిమిటెడ్గానే ఇస్తామని చెప్పేసి చేతులు ఎత్తిస్తున్నాయి చాలా వరకు లాడ్జిల్లో, హైదరాబాద్లో ఇదే జరుగుతోంది. సో ప్రభుత్వం ఏమైనా ముందస్తు సంకేతాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే దీన్ని మళ్ళీ కేంద్రం మీద వేసి రాజకీయం చేసేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ రెండు అంశాలని? ఖచ్చితంగా మీరు అన్నట్టు హోటల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లేసెస్ లో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అయితే ఇప్పటికే అలర్ట్ కావడం. ఈ రోజు సమీక్షా సమావేశంలో కూడా అసలు తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా గ్యాస్ సంబంధించినటువంటి కొరత ఉంది, దాన్ని ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలి, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, కొంతమంది అధికారులు అందుబాటులో లేని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంతో పాటు కొంతమంది ఇన్ఛార్జి మంత్రి, హైదరాబాద్ లో ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే నగరంలో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే వారి దగ్గర గ్యాస్ తోనే వారికి వంట చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏ రకంగా గ్యాస్ కొరత వస్తున్న నేపథ్యంలో వారిని ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలి, ఏ రకంగా హాస్పిటల్స్ లో ముఖ్యంగా రోగులు ఉంటారు, పేషెంట్స్ చాలా మంది పేషెంట్స్ ఉంటారు, సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కాబట్టి వారికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలన్న అంశాలపై కూడా ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై కమిషన్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు, మరోవైపు గ్యాస్ ఏజెన్సీల అధికారులు, గ్యాస్ కంపెనీలు, ఆయిల్ కంపెనీల అధికారులతో పాటు వివిధ ఏజెన్సీలందరూ కూడా ఇందులో ఈ రోజు సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేసింది. దీంతో కొంతమంది అధికారులు నేరుగా పార్టిసిపేట్ చేస్తారు, కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరు కావడం జరిగింది. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతని లేకుండా ఏ రకంగా చేయాలి, ఏ రకంగా బ్లాక్ మార్కెట్ దందాన్ని అరికట్టాలి, ఏ రకంగా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి, ఈ గ్యాస్ ఏజెన్సీలకు ఏదైతే కొంతమంది ఏజెన్సీలు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ దందాకు తెరదిస్తున్నారు కాబట్టి వారిని ఏ రకంగా కట్టడి చేయాలి, ఈ అన్ని అంశాలపై మాత్రం ప్రస్తుతమైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ వంటకు సంబంధించి మనం ఇప్పుడు ట్రావెల్ చేసినా కానీ గ్యాస్ పైనే వంటలు చేస్తూ ఉంటారు. ఈవెన్ ట్రైన్లో ఉండేటువంటి ఫుడ్ విషయం తీసుకున్నా కానీ, ట్రైన్ ట్రావెల్ చేసినా కానీ, రిజర్వేషన్ తీసుకున్నా అక్కడ ప్రభుత్వాలకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇంకొక పాయింట్ సునీల్, ఈ హాస్టల్ల విషయం మాట్లాడితే ఇంకో పాయింట్ గుర్తొస్తుంది. ఈ ఐటీ కారిడార్లో ఉండేటువంటి హాస్టల్స్ అన్నీ కూడా వాళ్ళంతా ఒక గ్రూప్గా చేరి ఒక దగ్గర కిచెన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు హాస్టల్ నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ హాస్టల్ యాజమాన్యాలు ఏమంటున్నాయంటే, మమ్మల్ని కూడా రెసిడెన్షియల్గా గుర్తించి మాకు కూడా ఒక సిలిండర్ ఇవ్వండి అన్నటువంటి నోట్లు కూడా వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో హాస్టళ్లకు సంబంధించి, ఎందుకంటే ఐటీ కారిడార్ దెబ్బతింటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా చాలా భారీ దెబ్బే పడుతుంది. ఇది దేశంలో కూడా బెంగళూరు, ఢిల్లీ, మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఐటీ కారిడార్లో ఉండేటువంటి హాస్టల్స్కి ఏమైనా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి వాటిని కూడా రెసిడెన్షియల్ లాగా ఏమైనా చూసేటువంటి కోణం ఉంటుందా? ఆ రకంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సమీక్షా సమావేశంలో? ఖచ్చితంగా ఐటీ కారిడార్ తో పాటు ముఖ్యంగా ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఏంటంటే, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ కి కూడా గ్యాస్ నుంచి వారికి ఫుడ్ కూడా సప్లై చేస్తుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్, మరోవైపు ప్రభుత్వం ఉన్నటువంటి స్కూల్స్, అదేవిధంగా ఐటీ కారిడార్స్, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏ రకంగా కట్టడి చేయాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అన్న దానిపై కూడా ఈ రోజు సమీక్షా సమావేశంలో చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా గ్యాస్ కొరత అసలు రాష్ట్రానికి ఎంత మిగిలి ఉంది, ఇప్పుడు ఎంత నిల్వలు ఉన్నాయి, ఇంకా ఎంత సరిపడాలి, ఎంత కావాలి, కేంద్రం ఎందుకు సప్లై చేయడం లేదు, ఎందుకంటే ఇప్పటికే జలసంధి, ఆర్మూర్ జలసంధి మొత్తం కూడా దిగ్భ్రాంతి
చేసిన నేపథ్యంలో ఇండియాకు రావాల్సినటువంటి ఆ నిల్వలు, గ్యాస్ నిల్వలు కావచ్చు, ముడి చమురు నిల్వలు కావచ్చు, అన్ని కూడా స్టక్ అయినాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వంకి ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇంకా అడగాలి గ్యాస్ నిల్వలు పెంచాలని. ఎందుకంటే రాష్ట్రంలో చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి, అసలు ఇక్కడ మెయిన్ హైదరాబాద్ అంటే ఇండియాకి ఒక గుండెకాయ లాంటిటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఈ కొరత ఉండకుండా ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలి, చాలా వరకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటిని ఏ రకంగా ఫుల్ఫిల్ చేయాలనే అంశాలపై కూడా ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతం జిల్లా కలెక్టర్లతో పాటు చాలా మంది ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ఏ రకంగా ఫుల్ఫిల్ చేస్తుంది, ఏ రకంగా హామీ ఇస్తుంది అనేది కూడా ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.